अथ पुष्पाक्षतान् गृहीत्वा अथ कथाः प्रारम्भः। వలసిందని ఆ సూత మహర్షిని ప్రశ్నించినారు. అందరూ శ్రద్ధగా మహర్షి, ఓ మునులారా, పూర్వమొకప్పుడు నారద మహర్షి కూడా సకల లోకములను తిరుగుతూ ఆ శ్రీ మహావిష్ణువును ప్రశ్నించినటువంటి దానిని, ఆ శ్రీ మహావిష్ణువు నారద మహర్షికి వచించినటువంటి దానిని మీకు ఇప్పుడు చెప్పునొసంగుచున్నాను, కాన శ్రద్ధగా వినండని చెప్పనారంభించినాడు. ఏకదా నారద యోగి పరానుగ్రహకాంక్షయ పర్యటన్ వివిధాన్ లోకాన్ మర్త్యలోకముపాగతః. ఒకానొక సమయమున నారద మహాముని సకల లోకములను పరిభ్రమించుచు తిరుగుచు మార్గదేశమున భూలోకమునకు వచ్చును. నారద మహాముని భూలోకమున మానవులు పడుచున్నటువంటి కష్టములను చూచి వీరికి కష్టములు ఎట్లు తొలగును అని ఆలోచించుచు విష్ణులోకమునకు వెళ్ళిను. ఆ నారద మహాముని విష్ణులోకములో తత్ర నారాయణం దేవం శుక్లవర్ణం చతుర్భుజం శంఖచక్ర గదా పద్మా వనమాలా విభూషితం దృష్ట్వా తం దేవదేవేశం స్తోతుం సముచపక్రమే. విష్ణులోకమున శ్రీమన్నారాయణుడు చతుర్భుజుండును, తెల్లని శరీర ఛాయ గలవాడై, శంఖము చక్రము గదా పద్మము మొదలగు అలంకారములకు గలవాడై ఆ శ్రీ మహావిష్ణువును శ్రీహరిని చూచి ప్రార్థించినాను. ఓ మనస్సుతో ఊహించుటగాని వాక్కుతో వివరించుడే. మహాముని, నీవిచ్చటికి వచ్చిన కారణం ఏమి? నీ కోరిక తీర్చదును చెప్పుమా అని ప్రశ్నింపను. నారదౌవాచ, నారదుడు, ఓ జగద్రక్షక, భూలోకమున నానవులు నానాయోనుల యందు పుట్టుచు అనేక విలయములైనటువంటి కష్టములను అనుభవించుచున్నారు. వారికి ఆ కష్టములు ఎట్ల తొలగును అని ఉపాయంబు తెలిపి అనుగ్రహింపవలసిందని ప్రార్థించను. శ్రీ భగవానువాచ, అందులకు ఆ శ్రీమన్నారాయణుడు, ఓ నారద మహాముని, నీవులకు హితార్థమైన చక్కని విషయాన్ని అడిగింది. అందులకు ఒక వ్రతం గలదు, అది ఏ సత్యనారాయణ వ్రతము. ఎవరు భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారు ఇహమున సకలైశ్వర్యములను పొందిన వారై పరమున మోక్షాన్ని పొందుతాడని తెలుపగా మరలా నారదౌవాచ, నారదుడు ప్రశ్నిస్తున్నాడు, ఓ దామోదర, ఈ వ్రతమును ఆచరించుట వలన ఏమి ఫలితము కలుగును? ఆ వ్రతం ఎట్లా ఆచరించాలి? దానిని ఇదివరలో ఎవరైనా ఆచరించినారా? అది అంటూ సవిస్తరముగా నాకు తెలుపవలసిందని ప్రార్థించను. శ్రీ భగవానువాచ, దుఃఖ శోకాది శమనం ధనధాన్య వివర్ధనం సౌభాగ్య సంతతికరం సర్వత్ర విజయప్రదం. మాఘే వా మాధవే మాసే కార్తీకే వా శుభే దినే సంగ్రామారంభ వేళాయాం యదా క్లేశస్య సంభవ దారిద్ర్యశమనార్థం చ వ్రతం కార్యం వరేత్సుభిః. ఆ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము సకల దుఃఖములను నివారణ చేయును, సకల ఐశ్వర్యములను కలుగజేయును, సంతానమును కలుగజేయును, సర్వత్రా జయప్రదంబుగా నుండును. ఈ వ్రతమును వైశాఖ మాసమందు గాని, మాఘమాసమందు గాని, కార్తీక మాసమందు గాని ఒక శుభదినమున దరిద్రముతో బాధపడుతున్నప్పుడు ఈ వ్రతము చేయుట వలన ఏదైనా వివాదము కలిగిన ఈ వ్రతమాచరించినచో అట్టి వివాదము తప్పక జయము కలుగును. ఓ నారద మహాముని, ఈ వ్రతమును శక్తి గలవారు ప్రతి నెల ఆచరించవచ్చును, లేదా సంవత్సరపు గమారైనమును ఆచరించవచ్చును. ఎవరి శక్త్యానుసారము వారు చేయవచ్చును. ఏకాదశ్యాం పౌర్ణిమ వ్రతం కార్యం మునిశ్రేష్ఠ సత్యనారాయణస్య హి. ఈ సత్యనారాయణ వ్రతము పౌర్ణిమ తిథి అందు గాని, ఏకాదశి నాడు గాని, రవి సంక్రమణ దినమున గాని చేయవలెను. సూర్యోదయమునకు పూర్వమే నిద్రలేచి కాలకృత్యములను నెరవేర్చుకుని స్నాన సంధ్యానుష్ఠానములు నెరవేర్చుకుని యథాప్రకారం